పార్వతీదేవి అడుగుతూ ఉంటది ఈ ప్రశ్నలన్నీ. మీరు శ్మశానంలోనే ఎందుకుంటారు? ఎందుకుంటారంటే ఈ వాళ్ళందరూ కపాల వెళ్ళిపోతే ధారణ ఎందుకు? ఇవన్నీ అడుగుతూ ఉంటారు ఆమె. వాళ్ళందరూ వెళ్ళిపోతే నేనున్నా అని చెప్పి నేనున్నాను. ధైర్యం చెప్పడం కోసం పరమేశ్వరుడు అక్కడ ఉన్నాడట. అంతకు అవును. మించి ఇంకా దైవం ఇంకెక్కడ ఉంటుంది చెప్పండి? అవును. అవునా? అంతకు మించి బోళా శంకరుడు ఎవరుంటారు? బోళా మనిషి ఎవరుంటారు? బోళా దేవుడు ఎవరుంటారు ఇక? హ్మ్. కాబట్టి అంటే చివరి దశలో కూడా మనకు తోడు చెట్టినటువంటి వాడు పరమేశ్వరుడు. అందుకనే భస్మం, చితాభస్మాన్నే ధరిస్తూ ఉంటాడాయన. అవును. అంటే ఆయనలో ఐక్యం చేసుకోవడం. చేసుకోవడం. అందుకని మనకి ఉజ్జయిని మహంకాళేశ్వర దేవాలయం చూడండి. హ్మ్. భస్మహారతి అని ఒకటి ఇస్తారు. అవును. కాశీలో కూడా ఇస్తుంటారు భస్మహారతి. అవును. చిట్ట చివరి శవం ఎవరిదైతే తగలబెడుతుందో వాళ్ళ భస్మాన్ని ప్రొద్దున్నే ఒక సన్యాసి వెళ్ళి బంగారు చాటతో భస్మాన్ని తీసుకొనొచ్చి దాంతో స్వామివారికి భస్మహారతి ఇస్తారు. హ్మ్. అంటే నిజంగా ఆ క్షేత్రాలలో చివరి శవంగా తగలబడ్డ వాడి జన్మ కూడా ధన్యమే. వాడు బ్రతికున్నంతకాలం ఏం చేశాడో తీసి పక్కన పెడితే, చనిపోయిన తర్వాత వాడు భస్మం కూడా శివకైంకర్యానికి ఉపయోగపడిందంటే సర్వసాధారణమైనటువంటి విషయం కాదు కదా! హ్మ్. పరమేశ్వరుడికి ఐక్యమయమైనట్టే కదా! కాబట్టి అంత గొప్పది. అలాగే మొన్న మధ్య భస్మం శివుడు పెట్టుకుంటూ ఉంటాడు కదా! మనం పెట్టుకుంటూ ఉంటాం కదా! దానికి ఎప్పుడు ఎక్స్‌పైరీ డేట్ అని ఒక ఆయన అడిగాడు. ఓహ్! భస్మానికి ఎక్స్‌పైరీ డేట్ భస్మానికి ఎక్స్‌పైరీ డేట్ అడిగారు. చెప్పుడని అడిగాడు. నేను ఒకటే మాట చెప్పా. భస్మానికి ఎక్స్‌పైరీ డేట్ లేదు నాన్న. హ్మ్. అది పెట్టుకున్న వాడికి కూడా ఎక్స్‌పైరీ డేటు ఎక్స్‌టెండ్ అవుతుంది అని చెప్పాను నేను.